అహో దేవదేవ విరూపాక్ష స్వామి కోటి నమోవాకాలు తండ్రి. నీ దివ్యమంగళ కరుణా కటాక్ష వీక్షణలతో శ్రీ విద్యారణ్య స్వామి వారి శుభాశిషులతో రూపొందిన ఈ సామ్రాజ్యం కళాకాలం కలకలలాడుతూ వర్ధిల్లుగాక. మహోన్నత ఆశయంతో హరిహర రాయలు బుక్కరాయలు స్థాపించిన ఈ తెలుగు రాజ్యం శాఖోపశాఖలుగా విస్తరిల్లి మా సామ్రాజ్యంగా వెలుగొందుగాక. ముక్కాలు వానలతో తడిసి ముడిసి ఈ భూమాత సస్యశ్యామలంతో ప్రజానికానికి ఆకలనేదే తెలియకుండా చేసింది. ఆ అన్నపూర్ణ మాత ఆదరంతో అన్నమో రామచంద్ర అన్న మాటనే మరిపించింది. అంతా ఆ మాత అనుగ్రహం. అస్మతీయ భుజాపరక్రమంతో చతుర్దిశ దిగ్విజయంతో అటు గజపతులు ఇటు బహుమని సుల్తానులు ఒక్కరేమిటి అన్ని వైపుల వారు తమ తమ స్నేహాస్తాలను చాచి శాంతిని చేకూర్చడం ఈ విరూపాక్షని కరుణా విశేషం. అమ్మా జగజ్జనని అష్టరూపిణి లక్ష్మీమాత ఆ మహావిష్ణువుతో కూడి ఈ అష్ట కష్టాలే కాక ఏ కష్టము లేకుండా అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించి మా రాజ్యంలో రత్నాలనే రాశులుగా పోయించి విజయనగరం నవరత్న నగరంగా ఆచంద తార్కారం నిలిపి సరస్వతి లక్ష్మిలు ఒక చోట నిల్వరన్న మాటను అసత్యం చేస్తివి కదా. నీ కృప అపారం తల్లి. అమ్మా శారదామాత నీ నేతద్వియ వీక్షణాలను మా సామ్రాజ్యంపై చల్లగా కురిపించావు తల్లి. అందుకే ఈ సంగీత సాహిత్యం మా సామ్రాజ్యంలో అనువంగున విస్తరిల్లాయి. ఇంకా కళల విషయానికి వస్తే శిల్పకళ చిత్రకళ నాట్యకళ ఒకటేమిటి 64 కళలు మా రాజ్యంలో తాండవమాడుతున్నాయి. తిరుమల కాళహస్తి మున్నగు ఆలయంలోని శిల్ప వైచిత్రి 1000 ఏళ్లు దాటిన ఆలయ నిలిచి ఉంది. మా కీర్తిని దశ దిశలా చాటుతున్నాయి కదా. ఆంధ్ర కవిత పితామహ లసాని పెద్దనాది మహాగాల కాలం నుండి జాలువారిన మను చరిత్రాది ప్రబంధ రాజ్యాలంతా కవి మండలికి గొడవడి పెట్టుగాక. గీర్వాణావ నిర్మాణ కవితానవ మండలికి నేర్పిన బోధులతో పోల్చి అస్మత్ అస్తది గజ కవి వరంగిలు నన్ను ఆంధ్రబోధునిగా కీర్తించడం నీ చలువే కదా. చదువుల తల్లి కవి పండిత పోషకత్వమే కాక నీ ప్రియపుత్రునిగా చేరదీసి ఆముక్త మాల్యాది కావ్య నిర్మాణం మా చేతి కూడా కావించి కవి రాజుగా రాజ కవిగా శాశ్వత కీర్తిని కలిగించి సాహితీ ధ్రువతారుగా వెలిగించిన నీకు ఇదే నా కళా సుమాంజలు. తండ్రి విరూపాక్ష సంగమా సాలు తులువ వంశీయ చంద్రాటకంగా పాలించబడుతున్న ఈ విజయనగరం మహాసామ్రాజ్యంపై ఏ దృష్టి పడకుండా ఏ పరదేశులు ఆక్రమించకుండా పరమాత సగనంతో సకల కళలతో విరజిల్లాలని ఆశీర్వదించు తండ్రి. జై విరూపాక్ష స్వామి, జై విద్యారణ్య స్వామి, జై మహావిష్ణు, జై జై జై.